హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. సాధారణంగా ఎవరైనా కానీ చనిపోయినప్పుడు కానీ లేదా ఏవైనా విషాదకరమైన సంఘటనలు అనేవి జరిగినప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణం, ఆ పరిస్థితుల నేపథ్యంలో మనకి కొంత బాధ కానీ లేదంటే సానుభూతి కానీ అనేది కలగడం అనేది సర్వసాధారణం. కానీ గత 15 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని, అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి కూడా చూసిన ప్రతి వారు కూడా ఆయన ఎక్స్ప్రెషన్స్ ఏంటి, అసలు ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా చాలా సందర్భాల్లో నవ్వుతూ ఉన్నట్లే కనపడుతుండేవి. సరే, ఒక్కొక్కరు ఫేస్ అనేది ఒక్కోలా కనపడుతుంది, ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్ అనేది ఒక్కోలా ఉండిద్ది, దాన్ని ఎవరు కూడా కాదనలేరు. ఆ సంఘటనలే కాకుండా మరెక్కడికి వెళ్ళినా కూడా అలాంటివే జరుగుతున్నాయి. ఆ వ్యక్తి యొక్క హావభావాలు అనేవి నవ్వుతున్నట్టుగానే ఉంటాయి. అంటే ఒక చావుకు వెళ్ళినా, లేదంటే ఒక పెళ్ళికి వెళ్ళినా, లేదంటే ఇంకేదన్నా కార్యక్రమానికి వెళ్ళినా కూడా హావభావాలు అనేవి ఒకేలా ఉంటాయి తప్పితే మారవు. అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకోవచ్చు, లేదంటే అతని యొక్క హావభావాలు అలాగే ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉంటాయని చెప్పుకోవచ్చు. కానీ మాట్లాడే విధానం అనేది వేరుగా ఉండాలి. దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో, ప్రధానంగా ట్విట్టర్లో కామెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండలో హత్య గావించబడ్డ రషీద్ ఇంటికి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చోటు చేసుకున్న సంఘటనలు, అక్కడ ఆయన ఏం మాట్లాడారు, అసలు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందనేదే చాలామందిలో చర్చ జరుగుతుంది. అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, వినుకొండలో రషీద్ జిలానీ మధ్య ఎప్పటి నుంచో తీవ్రంగా విభేదాలు ఉన్నావని, అవి పెచ్చుమీరి ఒకరినొకరు హత్య చేసుకునే పరిస్థితి వరకు వెళ్ళాయి. అయితే అది చూసినటువంటి ప్రజలు ఎవరు కూడా అది మంచి పద్ధతి అని ఎవరు అనరు. అది చాలా హృదయ విదారకమైన సంఘటన. ఎందుకంటే అలా చేతులు తెగి పడిపోయి అలా ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద నరికి చంపడం అనేది చాలా దారుణమైన సంఘటన. అందరూ కూడా ఆ కుటుంబం మీద జాలి పడుతున్నారు, సానుభూతిని చూపిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఇది జరుగుతుంది. కానీ అక్కడికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం అనేది పక్కన పెట్టి అక్కడికి వెళ్ళి పార్టీ ఏం చేసింది, తమ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయగలిగారు, అదేవిధంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ఎలాంటి హామీలు ఇచ్చింది, దీని మీదే చెప్తున్నారు తప్పితే ఆయన ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారికి భరోసా కల్పించి ఇలాంటివి పునరావృతం కాకుండా తన ప్రభుత్వం అనేది వస్తే లా అండ్ ఆర్డర్ అనేది చక్కదిద్దుతామనే హామీ అనేది ఇవ్వలేదు. అంతేకాకుండా ఆ కుటుంబ సభ్యులకి ఏదైనా భరోసా అనేది ఇచ్చుంటే అది వేరు. కానీ అవి ఇచ్చారా లేరా అన్నది పక్కన పెడితే ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ ప్రధానంగా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, మొత్తం 60,000 మీ కుటుంబానికి ఇస్తాము, అంతేకాకుండా మీ ఇంట్లో ఆడవారు ఉంటే వారికి మళ్ళీ 18,000 ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని చెప్పేసి ఇలా ఎన్నికల ప్రచార సభలాగా మాట్లాడుతుండడం అనేది చాలామంది విమర్శిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్నిసార్లు పరిశీలించుకోవాలి, ఆత్మ విమర్శ అనేది చేసుకోవాలి. అసలు మనం ఎందుకు వెళ్ళాము, అక్కడ ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. ఇదంతా పక్కన పెడితే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పల్నాడులో, ప్రధానంగా మాచర్లలో తోట చంద్రయ్య లాంటి వ్యక్తుల్ని అత్యంత పాశవికంగా నడి రోడ్డు మీద గొంతు కోసినప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టి కానీ ఉండుంటే ఇలాంటి సంఘటనలు కూడా పునరావృతం అయ్యి ఉండేవి కావు అని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మరో బీహార్ కానీ బెంగాల్ లాంటి రాష్ట్రాలు కాకుండా చాలా జాగ్రత్తగా పరిపాలన అనేది ఉండాలి. అంతేకాకుండా శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం అనేది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చాలా గట్టిగా ఉండాలి. అంతేకాకుండా ఇలాంటి ఘటనలకి కారణమైన వారికి జీవితకాలం శిక్ష పడేలాగా ప్రభుత్వం కేసులు బనాయించి గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి
ప్రజల్లో చర్చ అయితే జరుగుతుంది. ఇంకొకటి, రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఎవరిని వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని కక్ష సాధింపు చర్యలకి పాల్పడరు. అయితే గత ప్రభుత్వంలో ఇలాంటి చర్యలు అనేవి కొన్ని జరిగాయి. అది వారు మొదలుపెట్టిందే. వీటికి మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతీకార దాడులు కానీ చేస్తే అది ఒక నిరంతర ప్రక్రియలాగా కొనసాగుతుంది తప్పితే దీనికి ఫుల్ స్టాప్ పడదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా అందరినీ సంయమనం పాటించమంటున్నారు. కాకపోతే ఇక్కడ కొందరు కార్యకర్తలు తీవ్రంగా ఇబ్బంది పడిన వారు, హింసించబడిన వారు ప్రతీకారం తీర్చుకోవాలనే దీంతో ఉన్నారు. అయితే ఇవి ఎవరికి కూడా మంచిది కాదు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా పార్టీ కోసం పనిచేయచ్చు, పార్టీ కోసం ఎంతవరకైనా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలి. కానీ ఇలా వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే సంస్కృతి అనేది ఎవరున్నా కూడా మంచిది కాదు. నాయకులందరూ బాగానే ఉంటారు, కానీ జరిగేది ఇక్కడ కార్యకర్తలే నష్టపోయేది, కార్యకర్తల కుటుంబాలే నష్టపోయేది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలియచేయడం, అంతేకాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలే తప్ప వ్యక్తిగతంగా కక్షలు పెట్టుకుని ఈ విధంగా దాడులు, హత్యలు అనేవి చేసుకోవడం అనేది ఆటవికం అని చెప్పుకోవాలి. ఈ అంశం మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.